హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మనం హార్వెస్టర్ దగ్గరికి అయితే వచ్చినాం. కేఎస్ గ్రీన్ గోల్డ్ ట్రాక్ పైన ట్రాక్టర్ వచ్చేసి కుబోటా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కుబోటా హార్వెస్టర్. ఎవరెవరికి ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే కుబోటా పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా నచ్చింది. జాండియర్ వీటి కంటే కుబోటా అయితే హైలైట్. కాకపోతే కుబోటా ఒకటి ప్రాబ్లం ఏంటంటే మెకానిక్స్ ప్రాపర్లీ ఉండరబ్బా. బండి మంచిగా ఉందని మెకానిక్స్ ఉండరు. అలాగే వచ్చేసి స్పేర్ పార్ట్స్ దొరకడం అయితే చాలా చాలా ప్రాబ్లం. ఇలాంటి ఫేస్ ఎవరెవరు వేస్తారో ఒకసారి కామెంట్ అయితే వేయండి. ఓకేనా, మా ఊర్లో ఫీల్డ్ అయితే స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, ఫీల్డ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఒక 35% 40% అయితే అయిపోయింది ఫీల్డ్. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, ఎవరెవరు ఫీల్డ్ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ మన సబ్స్క్రైబర్స్, ఇంకా ఎన్ని రోజులు ఫీల్డ్ అయితే ఒకసారి కామెంట్ అయితే వేయండి. ఓకేనా, చూస్తున్నారు కదా కుబోటా ఏ విధంగా ఉందో. బండి చూడడానికి మాత్రం హైలైట్ ఉంటుంది కదా, కానీ హీట్ అవ్వడం కానీ అలాంటిది అయితే కుబోటాకు చాలా తక్కువ. అలాగే వచ్చేసి మన గ్రీన్ గోల్డ్కి వచ్చేసి కుబోటా ట్రాక్టర్ అయితే హైలైట్ సెట్ అయింది అది. ఎందుకంటే వెయిట్ పరంగా కానీ అలాగే వచ్చేసి బేరింగ్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవి రావు ఎక్కువ క్లారిటీగా తెలుసుకోవాలంటే కుబోటా ఎవరెవరు నడుపుతారో ఒకసారి కామెంట్ చేయండి. కుబోటా నడిపే వాళ్ళు కామెంట్ చేస్తే వేరే హార్వెస్టర్ వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు చెప్పాలి. మనం ఇక్కడ మా బావ మెషిన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈరోజు ఫీల్డ్ అయితే ఎగ్దమ్ మన దిగబడే దాంట్లో కానీ ఎక్కడైనా ఫీల్డ్ మంచిగా పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని ఏదైనా అనుకుంటున్నాను. చూస్తున్నారా బండికి చూడడానికి ఆ బాక్స్ కలర్ కాంబినేషన్ మాత్రం మస్తు సెట్ అయిందంటే కుబోటాకు మాత్రమే. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. అలాగే వచ్చేసి వెయిట్ వచ్చేసి లైట్ వెయిట్. ట్రాక్టర్ కూడా లైట్ వెయిట్. బండి అంత వెయిట్ ఏమనిపించదు అబ్బా. ఓకేనా, బండి చాలా వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. మన జాండియర్ అంతా వెయిట్ అయితే ఉండదు. అలాగే వచ్చేసి గేర్లు పోవడానికి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే చాలా తక్కువ. గేర్లు కాదు, బేరింగ్స్ పోవడానికి చేయడానికి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన పీటీఓ స్పీడ్ని బట్టి బేరింగ్స్ అయితే ఎక్కువగా పోతాయి. మనం ప్రాపర్లీ గ్రీస్ మెయింటైన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా, మనం ప్రతి ఒక్క బేరింగ్లో గ్రీసింగ్ మెయింటైన్ చేస్తే హార్వెస్టర్కు ప్రాబ్లం అనేది రాదు. చాలామంది ఏం చేస్తారంటే మన పైన కనిపించే దాంట్లో గ్రీసింగ్ చేస్తారు, లోపల ఉన్న వాటికి ఎవ్వరు కూడా చాలా తక్కువ మంది మెయింటైన్ చేసే వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు. మీరు హార్వెస్టర్ ఏ హార్వెస్టర్ అయినా చాలా బాగా పర్ఫెక్ట్గా నడాలంటే గ్రీసింగ్ వేయండి అబ్బా. గ్రీసింగ్ వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా నడుస్తుంది. బేరింగ్లు అలాంటివి వచ్చేసి ఇంకా ఏమీ ప్రాబ్లం వస్తే ఎక్కువ అయితే రావు. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. చూస్తున్నారు ఎంత పర్ఫెక్ట్ ఉంది నడవడానికి. మన కటర్ జామ్ అనేది లేదు, ఏది లేదు, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అదే జాండియర్ అయితే అవ్వకుండా వెళ్ళాలి, కటర్ జామ్ అవుతుంది. పెద్ద తతంగాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే వచ్చేసి బాక్స్ కూడా వాడేవాళ్ళు కేఎస్ వాడండి. కేఎస్ బాగుంటుంది, లైట్ వెయిట్ మంచిగా ఉంటుంది. అలాగే వచ్చేసి కింద మన ఫ్యాన్ అనేది ఒడ్లకు తాకడం చాలా తక్కువ అవకాశాలు కేఎస్కు. ఓకే, అదే బల్కర్ వచ్చేసి దస్మిస్ వచ్చేసి ఒడ్లకు తాకడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది. కేఎస్కి అయితే అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. బాక్స్ కూడా చాలా లైట్ వెయిట్, మైలేజ్ పరంగా అయితే బాక్స్ బాగుంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, దిగబడే దాంట్లో కూడా చాలా దిగడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మస్తు సెట్ అవుతుంది కుబోటా తీసుకునే వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మా నిజామాబాద్ డిస్టిక్లో అయితే కష్టం, షోరూమ్ లేదు కాబట్టి ప్రాబ్లం అయితే చాలా అవుతుంది. చాలామంది కొన్న వాళ్ళు అదే బగ్గా ఫేస్ చేస్తారు. ఎందుకంటే షోరూమ్ లేక అందరూ పరేషాన్ అన్నారు కొన్న వాళ్ళు అయితే. ఒక బోధన్ సైడ్ వాళ్ళు అయితే ఏం కాదు, వాళ్ళకు కుబోటా ఉంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.